రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, రాజంపేటలో ఉండే పార్లమెంట్లో ఏ నియోజకవర్గాలు వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకుతున్నారో తెలుసా? ఒక్కసారి చూద్దాం. మనం ఫస్ట్ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తుకొస్తారు కదా. ఆయన ఏ విధంగా చేశాడంటే ఈ అరాచకాలు దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించడం, అధికారులను అడ్డం పెట్టుకుని నాయకుల పర్యటనలు అడ్డుకోవడం, పొంగనూరు నియోజకవర్గంలో సదుంలో రైతుల పేరు సభ నిర్వహణలో భారత చైతన్య రామచంద్ర యాదవ్ కొన్ని పోలీసులు అడ్డుకొని అతనిపైన కేసులు బనాయించారు. అదే విధంగా సోమల మండలం ఆవులపల్లి పొంగనూరు మండలం నేతిగుట్లపల్లి రిజర్వాయర్ పనుల పరిశీలనకు బయలుదేరిన రామచంద్రను అడ్డుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక దగ్గరలో వీళ్ళు ఏం చేశారు, ప్రతి మండలంలో అధికార పార్టీ నాయకులు ఇసుక ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సామాజిక సమస్యలు వాటి జోలికి వస్తే పోలీసులు రెవెన్యూ మండల నీటిపారుదల అధికారులతో బెదిరిస్తారు, వినకుంటే కేసులు పెట్టి బనాయిస్తారు. ఈ విధంగా చేశారు. ఇవి మాత్రమే కాకుండా దాదాపుగా నియోజకవర్గంలో 500 మంది పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఇవి మాత్రమే కాకుండా నియోజకవర్గంలో జిల్లాలో పార్లమెంట్ లో మొత్తం మైనింగ్ దగ్గర నుంచి వసూలు చేయడం, ఈ విధంగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరు? ఈయన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈయన గురించి చెప్తే రోజులు జరిపోవు, ఆ రకంగా అవినీతి చేశాడు. అదే విధంగా ఇక్కడ దీనికి సంబంధించి మదనపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ వక్స్ బోర్డు భూముల్ని ఆస్తుల్ని ఆధీనంలో పెట్టుకుని ఆదాయాన్ని కాజేస్తూ అనుచరుల ద్వారా ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేయించి అక్రమ విక్రయాలు సాగిస్తూ ఉన్నారు. ఇది ఇంకొకటి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు. ఈయన చేసిన అవినీతికి అయితే ఇంకా అసలు రోజులు జరిపోవు. మొత్తం కలకాడ మండలం కావచ్చు, ఖమ్మం వారిపల్లి మండలం కావచ్చు, కలికిరి మండలం కావచ్చు, గుర్రంకొండ మండలం కావచ్చు, వాల్మీకిపురం మండలం కావచ్చు, పీలేరు మండలం కావచ్చు, ఈ మండలాల్లో అంతా అన్ని భూ అక్రమాలు కావచ్చు, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి అన్ని పనుల నుంచి నియోజకవర్గంలో కొంతమందిని పెట్టి వసూలు చేపిస్తూ ఉన్నారు. ఇంకొకటి తంబలపల్లి, ఈయన వచ్చి ద్వారకానాథ్ రెడ్డి గారు. ఈయన ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు. ఈయన ఏంటి బి కొత్తకోట మండలం కావచ్చు, ములకల చెరువు మండలం కావచ్చు, పిటిఎం మండలం కావచ్చు, కురపలకోట మండలం కావచ్చు, పెదమన్యం మండలం కావచ్చు, ఇక్కడ అంతా దౌర్జన్యాలు. నియోజకవర్గంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారంటే అర్థం చేసుకోండి. రైతుల భూములు పోలీసుల ద్వారా బలవంతంగా నామమాత్రపు ధరతో లాక్కుండి ఈయన అక్రమాల అంతు లేకుండా పోయింది. అనుచరుల ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరుకి తరలిస్తూ కోట్లు సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఈయన చేసింది. ఇదే విధంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రైల్వే కోడూరుకి సంబంధించిన పూర్వమొట్ల శ్రీనివాసులు అనే వ్యక్తి ఏంటంటే ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపి వాటాలు తీసుకుంటూ నియోజకవర్గంలో ఎర్రచందనం మంచి సంపద ఇక్కడ మన తిరుపతి నుంచి రైలు కోడూరుకి వచ్చే దగ్గర అక్కడ చాలా ఉంది, దాన్ని అంతా దోచుకు తింటూ ఉన్నాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళ అధినాయకుడు దోచుకుంటూ ఉంటే నియోజకవర్గాల్లో ఈ విధంగా వీళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. ఆలోచించండి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, అక్కడ నియోజకవర్గాన్ని ఏ విధంగా వీళ్ళంతా కలిసి దోచుకు తింటున్నా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి. వీళ్ళ అవినీతి గురించి తెలుసుకోండి.